స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు మ్యాక్సిమం అందరం గుర్కాలమే, కానీ నైట్ జాబ్ చేయాలంటే అందరూ ఇలానే ఫీల్ అవుతారని నేను అన్ను. ఇన్ఫ్యాక్ట్ కొంతమందికి నైట్ షిఫ్ట్ అంటేనే ఇష్టం, అందులో నేను ఒకడిని. కానీ ఏదో ఒక రోజు ఏంట్రా ఇది అనుకుంటాం. ఇదంతా పక్కన పెడితే నా లైఫ్లో నైట్ షిఫ్ట్ జాబ్ ఎలా ఉండిపోతుందో చూద్దాం. మీలో చాలా మందికి నేను అమెజాన్లో వర్క్ చేస్తున్నానని తెలుసు, కానీ నాన్ ఐటీలో చేస్తున్నానని తెలియదు కదా. సో ఐటీకి షిఫ్ట్ అవ్వడానికి ఆఫ్టర్నూన్ 1 o'clock నుంచి 4 PM వరకు చదువుతూ ఉంటాను. ఆ తర్వాత మా స్థలంలో ఉన్న మొక్కలన్నిటికీ ఒక 30 minutesలో నీళ్ళు అయితే పోసేస్తాను. అదంతా సరే, ఇప్పుడు ఎక్కడికి నడుచుకుంటూ వెళ్తున్నా అనుకుంటున్నారా? మీకు సమ్మర్ ఎలా ఉందో తెలియదు, కానీ మాకు మాత్రం సమ్మర్ శాఖ మామూలుగా లేదు. అందుకే మధ్యాహ్నం మొత్తం ఎంత మగ్గిపోయినా సాయంత్రం మాకు దగ్గరలో ఉన్న పొలానికి అయితే వెళ్తాను. అయినా మీకు చెప్పేది ఏముంది, ఈవినింగ్ టైంలో సమ్మర్లో పొలంలో ఎంత చల్లగాలి వేస్తుందో మీకు తెలిసింది. ఇంకా కాసేపు అక్కడే కూర్చుని నా చుట్టూ జరుగుతున్న చిన్న చిన్న పల్లెటూరు అందాలన్నింటినీ చూసుకుంటూ మళ్ళీ ఇంటికైతే స్టార్ట్ అయిపోయాను. ఇంకా దారిలో వస్తూ చూస్తే ఇదిగో ఈ పెద్ద మనిషి కూడా మొక్కలకు నీళ్లు పోస్తూ కనిపించింది. మొక్కలకి నీళ్లు పోయడం ఏమో గానీ డ్రెస్ మొత్తం తడిపేసుకుంది. ఇంకా ఆ తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకుని తను కూడా నాతో పాటు వాకింగ్ వచ్చింది. నైట్ అంతా జాబ్ చేసేటప్పుడు కూర్చోవడం, మార్నింగ్ అయితే పడుకోవడం, మళ్ళీ ఆఫ్టర్నూన్ అంతా కూర్చుంటూ ఉంటాను కాబట్టి ఈవినింగ్ అలా వాకింగ్ అయితే వెళ్తాను. ఇంకా నేను వాకింగ్ చేసేది నేను 10th క్లాస్ వరకు చదువుకున్న మా స్కూల్లో. నేను చదువుకునేటప్పుడు మా స్కూల్లో నేను ఏ దూల పని చేసినా సాయంత్రం కల్లా ఇంట్లో తెలిసిపోయేది. ఎందుకంటే ఇదిగో ఈ స్కూలు, ఆ పక్కనే మా ఇల్లు. ఇంకా వాకింగ్ చేసిన తర్వాత తిరిగి మా ఇంటికైతే వచ్చేసాను. ఇంకా ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి డిన్నర్ కంప్లీట్ చేసి నైట్ షిఫ్ట్ చేసేటప్పుడు నైట్ ఎంత తక్కువ తింటే అంత మంచిది, లేకపోతే లే 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 నా రాజా అనుకుంటూ చేయాల్సిన పని వదిలేసి నిద్రపోవాల్సి వస్తుంది. ఇంకా మనకి నైట్ వాటర్ కోసం అమెజాన్ ఇచ్చిన ఈ సిప్పర్ లో వాటర్ ఫిల్ చేసుకుని మన లాగిన్ టైం కన్నా ఒక 15 minutes ముందు అంటే 8:45కి ల్యాప్టాప్ ఓపెన్ చేసి మనకేమన్నా ఈమెయిల్స్ వస్తే అవన్నీ చెక్ చేసుకుంటాం. మన లాగిన్ టైం 9 o'clock కాబట్టి ఎగ్జాక్ట్ గా 9 o'clock అయితే పంచింగ్ చేసి అమెజాన్ లో వర్క్ చేస్తున్నా అని చెప్పా, కానీ ఏం వర్క్ చేస్తున్నానో చెప్పలేదు కదా. అమెజాన్ లో 2 types ఆఫ్ యూజర్స్ ఉంటారు, ఒకళ్ళు సెల్లర్స్ అయితే ఇంకొకరు బయర్స్. నేను సెల్లర్ సపోర్ట్ అన్నమాట. అమెజాన్ సెల్లర్స్ కి ఏమన్నా ఇష్యూస్ వస్తే నేను చాట్, కాల్ అండ్ ఈమెయిల్ ద్వారా వాళ్ళకి సపోర్ట్ అందిస్తాను. 2 o'clock వరకు కంటిన్యూస్ గా వర్క్ చేసిన తర్వాత బీభత్సంగా ఆకలేయడంతో ఏమున్నాయా అని కిచెన్ లోకి వెళ్ళాను. ఇంకా స్నాక్స్ అన్ని అయిపోయినట్టున్నాయి. ఇంకా ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే మనకి ఈ యాపిల్ అయితే కనబడింది. ఇంకా కంటిన్యూస్ గా 5 o'clock వరకు వర్క్ చేశాను కాబట్టి బాడీని కొంచెం స్ట్రెచ్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా ఆ తర్వాత మనం ఫ్రెష్ అప్ అయ్యేసరికి మా అమ్మ నా కోసం బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేసేసింది. ఇంకా 9 PM స్టార్ట్ చేసి నేను 6 AM కి అయితే లాగౌట్ కొట్టేశాను. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, మళ్ళీ కలుద్దాం.